ఇప్పుడు వైసీపీ వదిలినటువంటి బాణమే ఈ జోసెఫ్ రావణ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఈయన మాట్లాడడానికి ఈ ప్రభుత్వాన్ని కూర్చడానికి నిధులు సమకూర్చారో వాళ్ళ వివరాలు కూడా బయటపడుతున్నాయి. అంతేకాకుండా కొందరు అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసినటువంటి విషయాలు కూడా ఆ సెల్లో అనేకమైనటువంటివి బయటపడుతున్నాయి. మొన్నటిదాకా జగన్ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు అందరూ మా వాళ్ళే, మావాడే, ఆయన మా మనిషి అన్నారు. ఈ రోజు ఎప్పుడైతే ఆయన మీద కేసు పెట్టారో ఈయన మావాడు కాదు, మాకేడికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పండి. ఎందుకంటే మీరు ఒక రెడ్డిగా పుట్టారు, రెడ్డిగా పెరిగారు, కానీ మీరు మతం స్వీకరించారు. అందరినీ మతం స్వీకరించమని చెప్పకూడదండి. జోసెఫ్ రావణ్ ఈరోజు చేసినటువంటి వీడియోలు అనేక రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు, హిందూ దేవుళ్ళపై అనేక వ్యాఖ్యలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నటువంటి వీడియోలు చేశాడు. ఇప్పుడు వైసీపీ వదిలినటువంటి బాణమే ఈ జోసెఫ్ రావణ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు మీరు? బత్సలకూరి జోసెఫ్ ఉరపు కృష్ణారావును ఏదైతే తెలంగాణలో నివాసం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ప్రభుత్వ పెద్దల మీద, అలాగే హిందువుల మనోభావాల మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదైతే హిందువుల మనోభావాలు పూర్తిగా చెడగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి మొన్న దళిత క్రిస్టియన్ సభ అని చెప్పి ఏ సంబంధం లేనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నారా లోకేష్ మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద మనం ఏదైతే ఉచ్చరించలేనటువంటి భాషలో దారుణమైనటువంటి బూతిట్లు తిట్టడం జరిగింది. దాని మీద రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి, అరెస్టులు చేయడం, బెయిల్ రావడం అయిపోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళైతేనేమి, పేటీఎం బ్యాచ్ అయితేనేమి, మిగతా రావణ్ తాలూకు అనుచరులు ఎవరైతే చెప్తున్నట్టు ఆయన మీద ఏదో పవన్ కళ్యాణ్ తిట్టారని, చంద్రబాబు నాయుడు తిట్టారనేటువంటి కేసు కాదు. గతంలో ఏదైతే తీవ్రవాదుల్ని పొగుడుతూ తీవ్రవాద భావజాలం చేస్తూ ఆయన్ని చనిపోయినప్పుడు ఎడ్మా గారిని అయితేనేమి, కొంతమంది తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి నక్సలైట్ గ్రూపులు అయితేనేమి పొగుడుతూ వాళ్ళ తాలూకా అనుసరిస్తున్నటువంటి సమాజం అనుసరిస్తున్నటువంటి వారిని అనుసరిస్తే బాగుంటుందని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు తీసి ఇప్పుడు గన్నవరంలో ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు ఫలితంగా ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన తాలూకా మాట్లాడే సెల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ సెల్లో ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు ఇంతో టచ్లో ఉన్నారు, ఎవరెవరు ఈయన్ని సొంతంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈ భావజాలం ఈయనే ఉత్పత్తి చేస్తున్నాడా, ఏదైతే దేశద్రోహానికి ఈ దేశంలో ప్రభుత్వాలు కూల్చడానికి అయితేనేమి దేశద్రోహాన్ని అత్యంత దారుణమైనటువంటి భాషలో మాట్లాడాడో ఆ దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఆధారాలన్నీ ఆయన సెల్లో దొరికాయి. అంతేకాకుండా ఆయన సెల్లో ఎవరెవరు ఈయన మాట్లాడడానికి ఈ ప్రభుత్వాన్ని కూర్చడానికి నిధులు సమకూర్చారో వాళ్ళ వివరాలు కూడా బయటపడుతున్నాయి. అంతేకాకుండా కొందరు అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసినటువంటి విషయాలు కూడా ఆ సెల్లో అనేకమైనటువంటివి బయటపడుతున్నాయి. అంతేకాకుండా బెంగళూరు కేంద్రంగా ఈయనతో మాట్లాడి ఈయనకి నిధులు సమకూర్చినటువంటి వాళ్ళ విషయాలు కూడా బయటపడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరు వెళ్ళి ఆయన ఎక్కడైతే ఈ డిస్కషన్ జరిగిందో ఆ ప్లాట్లో సెర్చ్ చేయడం, అలాగే హైదరాబాద్లో ఉన్న ఆయన ప్లాట్లో కూడా సోదాలు జరపడం జరిగింది. దీనిలో ప్రజల్ని అటు పోలీసుల్ని విస్మయపరిచే నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ రావణ్ ఖచ్చితంగా ఈ దేశద్రోహానికి పాల్పడ్డాడు. ఆయన్ని ఉరి తీయడమే సరైన శిక్షగా హిందువులుగా, అలాగే ఈ రాష్ట్ర ప్రజలుగా మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జోసెఫ్ రావణ్కి ఉండే సంబంధం ఏంటంటారు? యాక్చువల్గా ఈయన మొదటి నుండి ఒక తీవ్రవాదంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన హైదరాబాద్లో ఉండి దళిత క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని క్రిస్టియన్ల ద్వారా చేయటం, దాని ద్వారా మన జగన్మోహన్ గారికి వైఎస్ ప్రభుత్వానికి దగ్గరైనటువంటి విషయం. ఏదైతే దళిత క్రిస్టియన్ల ద్వారా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక భావనని ఆధ్యాత్మికంగా ఉంటున్నారో ఆయనని ఆ క్రిస్టియన్ పేరును పెట్టుకొని అది ముసుగేసుకొని విమర్శించడం జరిగింది. ఈ విధంగా ఏదైతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం చేసింది, దానికి ఈయన సహకరించడానికి గాను జగన్ గారికి దగ్గరయ్యారు. జగన్ గారి ద్వారా ఈయనకి నిధులు వస్తున్నాయని, బెంగళూరు కేంద్రంగా ఈయనకి అకౌంట్లో డబ్బులు వచ్చాయని ఇప్పుడే ఆధారాలు ఆయన సెల్ ద్వారా దొరికింది. అందువల్ల ఈయన అడ్డు పెట్టుకొని దళిత క్రిస్టియన్లు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, దళిత క్రిస్టియన్లకి అవకాశం ఇవ్వట్లేదు, తొక్కేస్తుందని చెప్పి మతం ముసుగులో ఇది ఎంత అల్లరి చేయాలని చూస్తున్నాడు. అందువల్ల ఈయనకి వైసీపీ నుండి డబ్బులు వస్తున్నాయి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మెయిన్ హిందూ దేవుళ్ళని కించపరచడం ఒకటి, కూటమి ప్రభుత్వం విచ్చలవిడి చేయాలన్న ప్రయత్నమే ఇది, ఇంకోటి కాదు. ఎందుకంటే హిందూ దేవుళ్ళని తిట్టిన వెంటనే హిందువులు రోడ్డు మీదకి వస్తారు, గొడవలు అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలన్న దీంతోనే
ఈ వెనక ఉండి జగన్ ప్రభుత్వం నడిపిస్తున్న నాటకం ఇది, అంతేగాని ఇంకోటి లేదు. ఇంకోటి హిందూ దేవుళ్ళని తిట్టవలసిన పని ఎవరికి లేదండి. హిందూ మతం అనేది అది వేరే. హిందూ వాళ్ళు ఏ మతస్థులైనా తిడుతున్నారా? తెల్లవారితే హిందూ మతాన్ని ఈయనకి ఆ ప్రకాష్ రాజ్కి వీళ్ళు ఎవరికి పని లేదు. హిందువులు తిట్టడమే. తెల్లవారులేస్తే ఆ గుడిలో ఈ గుడిలో. మేము ఎప్పుడైనా హిందువులు పలానా గుడికి ఇలా ఉంది, పలానా మసీదుకి ఇలా ఉంది అని మేము తిట్టట్లేదు కదా. ఇది తిట్టించడం ఇచ్చేయడం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. వీళ్ళు ఎలాగైనా వీళ్ళని విడతీయాలంటే ఎలా తీయాలా? హిందూ మతాల మీద వెళ్ళిపోతే హిందూ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి గొడవలు అయిపోతే ఈ గొడవని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ గా సృష్టించేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేదే ఈ జగన్ ప్రభుత్వం మాటలు. మొన్నటిదాకా జగన్ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు అందరూ మావాడే, ఆయన మా మనిషి అన్నారు. ఈ రోజు ఎప్పుడైతే ఆయన మీద కేసు పెట్టారో ఈయన మావాడు కాదు, మాకేడికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ సంబంధం ఉంది. సంబంధం లేదంటే అంత ఇదిగా వచ్చి ఎవరు మాట్లాడరు. మాట్లాడిన వాళ్ళందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎలాగ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాగ ఇస్తుంది. ఎవరు భయపడక్కర్లేదు. హిందూ మతస్థులు ఎవరు భయపడాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు, బీజేపీ ఉన్నంత వరకు ఎవ్వరు భయపడక్కర్లేదు. వీళ్ళందరికీ హిందూ మతస్థులకి, అన్ని మతస్థులకి, హిందీ మతం కాదండి, ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలకి అన్ని కులస్తులకిను సపోర్ట్గా పనిచేస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంటే ఇప్పుడు నడుస్తున్న కూటమి ప్రభుత్వమే. అన్ని వర్గాలకిను, ప్రతి వర్గానికి సపోర్ట్గా ఉంది. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ముందునే వెళ్ళి రెస్పాండ్ అయిపోయి ముందు వెళ్ళి ఏది చిన్న అవకాశం దొరికినా దాన్ని వీళ్ళు ఇంకో ప్రాబ్లంగా చూపించేసి, మన మత్స్యకారులు అయితే అదో ప్రాబ్లం చూపించేసి ప్రభుత్వం ఇరకాట్లు పెట్టాలని ఏది చేసినా ప్రభుత్వం అన్నిటికీ తట్టుకొని పనిచేస్తుందండి. ఏవి ఆగట్లేదు. వీళ్ళు అనుకున్నారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ గ్యారంటీలు ఇవ్వరు, వీళ్ళు ఏం చేయరు, పడిపోద్ది ప్రభుత్వం అనుకున్నారు. అలాంటిది రోజు రోజుకి పునాది గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ కూడా నేను రాలేనేమో, ఇంకా రాకపోతే నేను అండమాన్ వెళ్ళిపోవాలేమో భయంతో ఇలాంటి పిచ్చి కుక్కలను అందరినీ బయటికి తోసేసి మీరు వెళ్ళండి, మాట్లాడండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతే ప్రభుత్వం పడిపోద్ది, అలా వ్యతిరేకం వస్తుందన్న ఒక దీంతో ఆయన పని చేస్తున్నాడండి. ఇవన్నీ చెల్లవు, ఇవన్నీ ఎలాంటి ఇది చెల్లదు. రేపు కబర్దారు నువ్వు ఎప్పుడైనా ఇంకా హిందూ మతాల మీద ఎవరితోనైనా మాట్లాడితే ముందు మీ ప్రభుత్వం మీ మొత్తం గవర్నమెంట్నే డిస్వాల్వ్ చేసేలాగా సుప్రీంకోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకొస్తాం. తప్పనిసరిగానండి. ముందుగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. హిందువులు అనే ఒక కులం కింద చెప్తున్నారండి. హిందువు అంటే కులం కాదండి, హిందువు అంటే ఒక ధర్మం అండి. ఆ ధర్మాన్ని కాపాడటం గురించి హిందూ ధర్మం నుంచి వచ్చినాయండి. ఈ హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి మనకి ఈ క్రిస్టియానిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక ఉగ్రవాద సంస్థలాగా మన మీద, మన ఇళ్లలో, మన ఫ్యామిలీల మధ్య చిచ్చులు పెట్టి మన కులాలు మతాలు అని విడదీసి దీన్ని రాజకీయం చేసుకుని ఓటు కింద మార్చుకుంటున్నారు తప్ప దీన్ని వేరే విధంగా కాదండి. ఎందుకంటే ఈ ధర్మాన్ని కాపాడుకోవాలండి. ఇది సనాతన ధర్మం అని మన ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఆచరిస్తున్నారు. అలాంటిది మనం ఇక్కడ ఈ గడ్డలో పుట్టి ఇక్కడ నివసిస్తూ ఒక హిందువు అయి ఉండి ఒక ఖండించడానికి కూడా భయపడుతున్నాడు హిందువులు. ఎందుకంటే రాజకీయం అండి. ఈ రాజకీయం రంగు ఒకటి పొలుముకొని ఆ రంగులో ఈ హిందూ ధర్మాన్ని పాడు చేయడం అంటే అత్యంత హీనమైనటువంటి పరిస్థితి అండి. ఒక హిందువునని చెప్పుకోవడానికి గర్వించాలి సార్. హిందువుగా పుట్టినప్పుడు మనం మతం మార్చుకోవడం అంటే ప్రాణం తీసుకున్నటువంటి అండి. తల్లిదండ్రులు మార్చుకోలేం కదండి, అలాగే మన మతాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకూడదండి. అంతేగాని మతాలకి రాజకీయానికి ఏంటంటే సంబంధం లేదండి. మతం వేరు, రాజకీయం వేరు. కేవలం మతాలని రెచ్చగొట్టి రాజకీయ ఓటు బ్యాక్ చేసుకుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పండి. ఎందుకంటే మీరు ఒక రెడ్డిగా పుట్టారు, రెడ్డిగా పెరిగారు, కానీ మీరు మతం స్వీకరించారు. అందరినీ మతం స్వీకరించమని చెప్పకూడదండి. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకోండి. ఇది మత ఉగ్రవాదం అండి, ఇది ఛాందసవాదం అండి. దీనికి ఏయో పైనుంచి ఫండ్లు వస్తున్నాయి కాబట్టి మీరు పెంచి పోషిస్తున్నారు. అదే ఫండ్స్ లేకపోతే ఏం చేస్తారు సార్ మీరందరూ? కేవలం అలా హిందువులు ఎవరో ఫండ్ ఇచ్చి పోషించట్లేదండి. హిందువుగానే హిందూ ధర్మాన్ని తన జేబులో డబ్బులతో పోషించుకుంటున్నాడు అండి. అదే జై శ్రీరామ్ అని చెప్పడం అండి. జై శ్రీరామ్ కూడా మతం కాదండి. ఆయన కూడా అందరినీ సనాతన ధర్మంలో నడవమని చెప్పి ఒక తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా ఎలా ఉండాలని ఆ క్యారెక్టర్ వైజ్ అన్ని చెప్పినాయండి. అది ధర్మం అండి. అది సనాతన ధర్మం. ఎక్కడ పుట్టిందండి? హిందూ ధర్మం అండి. హిందూ దేశంలో హిందువుల్లో పుట్టిందండి. ఇది హిందూ గడ్డ అండి, అంతేగాని ఇండియా కాదండి. హిందూ భారత. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న జోసెఫ్ రావణ్కి ఉండే సంబంధం ఏంటంటారు సార్? ఇలాంటి జోసెఫ్ రావణులు ఈయన కాదండి, బోల్డ్ రావణులు పుడతారు సార్. ఎందుకంటే వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినామండి ఒక్కడ కూడా మాట్లాడు.
ఫ్యాషన్ అయిపోయింది సార్. ఒక హీరో అయిపోతున్నాడు, హిందువులు తిడితే హీరోని చేస్తున్నారండి. అది చాలా తప్పండి. హిందువుని తిడితే హిందువే ఖండించట్లేదండి, అది ఇంకా బాధ అండి. కాబట్టి జోసఫ్ రామన్ అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, మన డబ్బులు తిని మన మీద బతుకుతున్నారు. అది యూట్యూబ్ ఎవరు చూస్తున్నారు సార్? హిందువులు చూస్తున్నారు సార్. చూడకపోతే వాడికి రేటింగ్ లేదు, డబ్బులు లేవు సార్. ఎవడైతే తిట్టాడో ఆయనే ఎక్కువ చూస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఈ డబ్బులు ఇచ్చి పోషించేటువంటి రాజకీయాలను ముందు ఖండించండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వ్యక్తిగతంగా మీరు మంచిగా ఉంటే మీరు ఎప్పుడు నగడానికి వేరే విషయాలు 1000 దారులు ఉంటాయండి. ఇలాంటి నీచమైన దారులు ఎన్నుకోవద్దు సార్, దయచేసి. జై శ్రీరామ్ అండి. ముందుగా కింగ్ కేంద్ర ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి రావణ ప్రసారం ఏదైతే ఉందో, దీని వెనకాల ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే ఓడుకొని వదిలేసే టైపు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినే మరి ఈ రావణుడు ఇది హిందూ భారతదేశం అన్న సంగతి ముందు మర్చిపోతున్నారు అందరూ కూడా. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మన హిందూ మౌనాలు దెబ్బతీసినట్టు అప్పట్లో ఏమో విగ్రహాలు తల నరికించడం, ఒక లబ్ధి పొందామని చెప్పి చూశారు. ఈ హిందువులందరూ ఒకటి అయ్యేసరికి 11 సీట్లు పరిమితం అయ్యాడు, అది వేరే సంగతి. ఇప్పుడు ఏంటంటే ఈ రావణ లాటలు అందరినీ రచ్చగొట్టి ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద దుష్ప్రచారం చేయించేటటువంటి ఈ మళ్ళీ ప్యాకేజ్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ తయారు చేసుకొని చేస్తే హిందువులు అందరూ ఒకటి అయ్యి వీళ్ళు అంటలు తవ్వులి మళ్ళీ 11 సీట్లు కాదు కదా, 0కి వెళ్ళిపోయేటట్టుగా హిందువులందరూ ఏకమై మళ్ళీ వీళ్ళందరికీ బుద్ధి చెప్తారు. అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. ఆయన ఏంటనుకుంటాడంటే ఈ ప్యాకేజ్ బ్యాచ్ అందరినీ ఒక కూడగొట్టి అటు ఇటు ఓట్లు సంపాదించాలని చూస్తున్నాడు. కానీ వీళ్ళందరూ అలర్ట్ అయ్యి ఈ హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీళ్ళు చేసిన ప్రసారాన్ని తిప్పుకొట్టేటట్టు చేయాలని చెప్పేసి, ఈ హిందూ భారతదేశాన్ని కాపాడాలని చెప్పేసి, ఏదైతే మనం హిందువులు అందరూ హిందూ భారతదేశంలో ఉన్నాం, ప్రతి మతానికి ప్రతి కులానికి అందరికీ కూడా సామాన్యంగా ఉండాలి. అంతేగాని ఒక కులం మీద ఒక మతం మీద దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. రావణునికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి సరైన శిక్ష పడాలి. అలాంటి శిక్ష పడితే నెక్స్ట్ ఇంకో కవులు కూడా అలాంటి వాళ్ళు ఇంకా తయారవకుండా ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్ తయారైనట్టు మత బ్యాచ్ కూడా తయారయ్యి నానా ఆల్చాలు చేసి, మన హిందూ భారతదేశం చాలా పవిత్రమైన భారతదేశం. అటువంటి భారతదేశంలో ఇలాంటి స్విచ్లు పెట్టి రకరకాలుగా చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళకి సరైన శిక్ష పడాలని చెప్పేసి ఈ మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇలాంటివి కానీ మనం ఇంకోసారి పునరుద్ధం అయితే మాత్రం హిందువులు అందరూ ఏకమై ఎలాంటి మరి మేము దేనికైనా సరే, ఏ ధర్నాలకైనా సరే సిద్ధంగా ఉంటాం. ఇలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలి. తర్వాత ఈ శ్రవణ లాటలు ఈ నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డికి శ్రావణ అంటే శ్రవణ్ కుమార్ లాయరు ఇలాంటి సపోర్ట్ చేయడం, ఈ ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఖండించాలి. హిందూ భారతదేశంలో ఉన్నప్పుడు ఖండించాలి. ఎవరైనా సరే దాన్ని తప్పు అని చెప్పేసి, ఏ మతం ఏ కులమైన ఏదైనా సరే మన భారతదేశంలో ఉన్న భారతీయులు మనం అని చెప్పేసి ఖండించాలి. కానీ ఇలాంటి సపోర్ట్ చేసి బెయిల్ మీద తీసుకురావడం ఇవన్నీ అది కరెక్ట్ కాదు. అయితే మామూలు నెక్స్ట్ ఇంకో కేసు అరెస్ట్ చేయడం కాకుండా రేపు పొద్దున్న బెయిల్ రాకుండా కూడా ఇలాంటి చేసి జీవితాంత ఖైదు శిక్ష పడాలి. దాన్ని అలా చేయకపోతే మేము హిందువులుగా మేము ఉద్యమించడం తప్పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రావణ లాటలకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి భారతీయులు అందరూ కూడా ఏకమయ్యి, మతం కులం కాదు, భారతీయులు అందరూ ఏకం అవ్వాలి. ఏకం ఇలాంటి అందరికీ సరైన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటాం. మీ ద్వారా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈ రావణ్కి లింక్ ఏంటి అసలు? వీళ్ళు ఏంటంటే ఒక పేటీఎం బ్యాచ్ ని తయారు చేసుకుంటారండి, డబ్బులు ఇప్పుడు ప్యాకేజ్ నువ్వు దీని మీద చేయి, దీని మీద ఇచ్చేయి, అలా అందరినీ డబ్బులు ఇచ్చి తయారు చేసుకోవడం, ఇలాంటివన్నీ ఈ శాస్త్రాలను చేయడం, వాళ్ళ మీద వీడి మీద చేస్తే అది తిరిగి వాళ్ళకే కొడుతుంది. అది ఇప్పుడు బంతిని గోడకి ఇసిరితే వాళ్ళ మీదకి వచ్చి కొట్టినట్టు అది వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకే తిరిగి కొడుతున్నాయి. అదన్నా ఇప్పటికైనా కొలి తిరగకపోతే మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా ఆ పరిణామం చూస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీ ద్వారాగా ఇంకా ఈ భారతీయులందరూ ఏకమయ్యి అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ కులమత శిక్షలు పెట్టితే అలా ఒప్పుకు సహించదు లేదని చెప్పేసి అందరూ ఏకమవ్వాలని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. అంటే రాజకీయంగా ఈ విధ్వంసాన్ని సృష్టించే పనిలో పడ్డారు. మరి దీన్ని అసలు ఎలా చూడాలి? వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు రాజకీయంగా. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలాగుంటుందంటే విడదీసి పరిపాలన చేయాలనుకుంటారు. కానీ అది వాళ్ళకే పెట్టుకొడుతుందని సంగతి గ్రహించుకోవాలి. ఇప్పటికైనా ఇది మన హిందూ భారతదేశాన్ని మనోభావాలు దెబ్బతీయకుండా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఎలాగుంటుంది, ఏ మతమైనా ఏ కులమైనా అందరూ సమానం అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఆ రకంగా వెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడు రకరకాల అప్పట్లోనేమో దేవుళ్ళ విగ్రహాలు తల నరికేయడం, దేవుళ్ళు ఇది పల్లకీలు కాల్చేయడం, రకరకాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇచ్చి అలా కాకుండా
ఆ ఇప్పుడు రాముడు ఈ చరిత్రలు మనకు చిన్నప్పుడు మనకు తెలియలేని చిన్న చరిత్రలన్నీ ఒకసారి చదివి చూసుకోవాలి ఎన్నీ. అంతేగాని ఆ రాముడు ఈ రాముడు ఇలా పీకాడా, అది చేశాడా, ఇది చేశాడా, ఇలాంటివన్నీ ఆయనకి ఎందుకండి? ఆయన క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ లాగా ఉండాలి, లేకపోతే ఇంకోటి అయితే ఇంకోలాగా ఉండాలి. అంతేగాని ఇలాగ మత విద్యాసాలు చేసి వాళ్ళు ఏదో హైలైట్ అవ్వాలనుకుంటారు, కానీ తొక్కి పడేస్తారు. హిందూ భారతదేశం ఇది మామూలుగా ఉండదు, తొక్కి పడేస్తారు. హిందువులు అందరూ భాగమైతే అది గ్రహించాలి. ఇలాంటి వాళ్ళకి మాత్రం శిక్షించి సరైన ఇది చేయాలి. అలాగే మన మొత్తం ప్రపంచానికి ఒక ఉన్నతమైన దేవాలయం మన తిరుపతి దేవాలయం. అటువంటి ఇప్పుడు పవిత్రతను కాపాడాలి. అటువంటి వాటిలో కూడా వీళ్ళు రకరకాల అంటే అది చెప్తున్నాం కదా, వీళ్ళందరికీ పేటీఎం బ్యాచ్లు అంతా మనీ ప్యాకేజ్ అంతా తీసుకోవడం, ఏదో మాట్లాడడం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ హిందూ భారతదేశంలో ఇలాంటి సెలవు ఇది మీద సహించేది లేదు కూడా. అలాంటి పనులు చేస్తే ఈ రావణులకి బుద్ధి చెప్పి దీని ద్వారాగా అది తెలియజేయాలి. అలా అధినాయకులు ఏదైతే దీనికి అధినాయకులు నాయకులు వహిస్తున్నారో తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.